రమాదేవి గారి పాట 10 లక్షలు. 11 లక్షలు. జాహ్నవి గారి పాట 12 లక్షలు. రమాదేవి గారి పాట 12 లక్షలు. 13 లక్షలు. జాహ్నవి గారి పాట 14 లక్షలు. రమాదేవి గారి పాట. బాబు ఇంకా ఆపేద్దాం. నా పాట. మ్యామ్ పాట టైం అయిపోయింది మేడం. రమాదేవి గారికే పాట ఇచ్చేస్తున్నాం. తొలి పూజ రమాదేవి గారే దక్కించుకున్నారు. ఆపండి. పాట కూడా టైం ఉంటుందా? పాడుతున్నాను కదా. మేడం 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 ప్లీజ్ మేడం, దీని తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. అందుకని వేలం పాటకని ఒక టైం పెట్టుకున్నాం. మీరు కూడా ముందే వచ్చుంటే మీకు కూడా టైం ఉండేది. ప్లీజ్ మేడం ఏమనుకోకండి. నెక్స్ట్ టైం మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తాం. అమ్మవారి పూజ కదా మేడం, కోపడకండి. మీ బ్లెస్సింగ్స్ కూడా మా అందరికి కావాలి. ప్లీజ్ మేడం కూర్చోండి మేడం. ప్లీజ్ మేడం. సరే సరే, నేనైతే ఓడిపోలేదు. అయ్యో అస్సలు. కూర్చోండి మేడం, కూర్చోండి కూర్చోండి మేడం. ఉంటా కదే, ఎక్కడో దగ్గర దొరుకుతావు. ఈ జాహ్నవి అంటే ఏంటో నీకు చూపిస్తాను. నువ్వేం చెయ్యలేవే నన్ను. రమా, తొలి పూజ భాగ్యం మనకే దక్కిందనమాట. అవునండి. అక్క, నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇది ఆంటీకి ప్రెస్టేజ్ ఇష్యూనా? నేను ఓడిపోతున్నానని కూడా చూడరా? నిషా, ఇక్కడ చామంతి తెలివి ఎక్కువైపోవడం వల్లే ఇదంతా జరిగింది. అత్తయ్యకి గిట్టని వాళ్ళని రప్పించి అత్తయ్యని ప్రెస్టేజ్ కి వెళ్లేలా చేసింది. చేసేసిందిగా. ఈ పూజ జరిగితే అదే గెలిచినట్టు కదా. దాన్ని ఆపలేకపోయానని కాలేజ్లో నా పరువంతా పోయినట్టే కదా. అలా ఎందుకు ఫీల్ అవుతావు నిషా? పాట పాడినంత మాత్రాన పూజ అయిపోయినట్టేనా? అలా ఎందుకు ఫీల్ అవ్వవు? చేయటానికి ఏముందక్కా? ఆలోచిస్తే ఉంటుంది. మైండ్ కి పదును పెడితే ఐడియా వస్తుంది. నాకే ఐడియా రావట్లేదక్కా. సరే చెప్తాను విను. ఆ పూజ జరిగితేనే కదా అమౌంట్ వెళ్ళేది. ఆ పూజే జరగకపోతే అత్తయ్య పాడిన 15 లక్షలు దానికి వెళ్ళవు కదా. ఆ పూజని ఆపుదాం. ఎలా అక్కా? ఇంకా ఎలా అని అడుగుతున్నావా? పూజ జరగాలంటే పంతులు గారు రావాలి కదా నిషా. అర్థమైందా? గుణ, అర్థమైంది. ఏం చేస్తావో నాకు తెలీదు. మనం ఆ ప్రీతిని రాకుండా చేద్దామనుకున్నాం, కానీ ఫెయిల్ అయ్యాం. ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అవ్వకూడదు గుణ. అవ్వదు. పూజకి పంతులు గారు రారు, సరేనా? సారీ మేడం. ఎవరు నువ్వు? ఇంతకు ముందు కాలేజ్లో నిన్నెక్కడా చూడలేదే. అది క్యాటరింగ్ నుంచి వచ్చాం మేడం.
లోపల అమ్మవారికి దండం పెట్టుకుందామని వెళ్తున్నాను. ఓ సరే వెళ్ళండి. అయ్యగారు ఏంటమ్మా, ఏమని చెప్పాలా? ఏ చామంతి, ఇంకెంతసేపు? మా ఆంటీ అంకుల్ అలా కూర్చోబెడతావు. పూజ స్టార్ట్ చేయించు. చామంతి, ఏమైందమ్మా? సార్ సార్ అది పంతులు గారు రాలేదు. అరగంట ముందు వస్తున్నాననే చెప్పారు సార్. ఇప్పుడు చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అవును సార్. ఏంటి అవును సార్? ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. పాట పెట్టడం తెలుసు గాని పంతులు గారిని తీసుకురావడం తెలీదా నీకు? అసలు పంతులు గారే లేకుండా పూజ ఎలా జరుగుతుందనుకున్నావు చామంతి? డబ్బులు లాగే దగ్గరే ఉంటే సరిపోతుందనుకున్నావా? ఏ చామంతి, మా ఆంటీని అంకుల్ని అవమానిద్దామని చూస్తున్నావా? లేదు నిషమ్మ, పంతులు గారితో మేము కాంటాక్ట్ లోనే ఉన్నాం. ఏం కాదు, నువ్వు డబ్బు రందిలో పడి పిలవటమే మర్చిపోయావు. అదే నిజం. సూపర్ సూపర్ రమా.